ఫ్రెండ్స్, మనం యూపీఎస్సి సివిల్ సర్వీస్ ఎగ్జామ్ 2025 ప్రిలిమ్స్లో క్వశ్చన్స్ వస్తున్నాం కదా. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి మనకి ఇక్కడ కొన్ని దాంట్లో మనకి ప్లాస్టిక్ ఎన్నిటిలో ఉంది అని అడిగారనమాట. మనకి సిగరెట్ బడ్స్, నెక్స్ట్ ఐ గ్లాస్ లెన్సెస్, కార్ టైర్స్ ఎన్నిట్లో మనకి ప్లాస్టిక్ ఉంది అని మనకి క్వశ్చన్ అడిగారు. సో మనకి కార్ టైర్స్, ఐ గ్లాస్ లెన్సెస్ ప్లాస్టిక్ ఉంటుందని బేసిక్ ఐడియా ఉంటుంది. నెక్స్ట్ సిగరెట్ బడ్స్లో కూడా ప్లాస్టిక్ ఉంటుందన్నమాట. లాస్ట్ సిగరెట్ ఎండ్లో ఉండేది అది ప్లాస్టిక్ ఫిల్టర్ అనమాట. సో అది ప్లాస్టిక్ ఉంటుంది కాబట్టి ఆల్ 3 సి అనేది ఆన్సర్. సో మనకి ఇది కనుక ఒక ఐడియా ఉంటే మనం ఆన్సర్ చేయొచ్చు. ఇక్కడ మనకి కొద్దిగా కన్ఫ్యూజ్ అవ్వచ్చు అనమాట ప్లాస్టిక్ దేంట్లో ఉందని. కానీ ఏంటంటే మనకు ఒక బేసిక్ అండర్స్టాండింగ్ ఉంటే ప్లాస్టిక్ అనేది వెరీ వర్స్టైల్ అనమాట. అంటే ప్లాస్టిక్ వల్ల మెనీ యూజెస్ ఉంటాయి. మన డైలీ లైఫ్లో మనం యూజ్ చేసే వస్తువులన్నిటిలో కూడా ప్లాస్టిక్ అనేది పార్ట్ ఉంటుంది. ఆ ఐడియాతో మనం ఆల్ 3 అని పెట్టచ్చు. లేదంటే తెలుసుంటే మనం ఆల్ 3 అని పెట్టేయచ్చు. సో మనం చూసుకుందాం. ఫస్ట్ మనకి ఇక్కడ సిగరెట్లో చూస్తే ఇక్కడ మనకి ఎండ్లో ఉంది కదా, ఇది ప్లాస్టిక్ ఫిల్టర్ అనమాట. సో కాబట్టి ప్లాస్టిక్ ఉంటుంది. సో మనకి సిగరెట్ బడ్స్ అనేవి మేడప్ ఆఫ్ ప్లాస్టిక్ అనమాట. సో అది టుడే 98% ఆఫ్ సిగరెట్ ఫిల్టర్స్ ఆర్ మేడ్ ఆఫ్ ప్లాస్టిక్ ఫైబర్స్. ఏంటంట 98% ఆఫ్ సిగరెట్ ఫిల్టర్స్, ఇది సిగరెట్ ఫిల్టర్ అంటే మేడ్ ఆఫ్ ప్లాస్టిక్ ఫైబర్స్. సో కాబట్టి మనకి ప్లాస్టిక్ అనేది సిగరెట్ బడ్స్లో ఉంటుంది. నెక్స్ట్ ఏంటి, ఇది ఐ గ్లాస్ లెన్సెస్ తెలుసుంటుంది. ఇవి ప్లాస్టిక్తో గ్లాస్తో తయారు చేస్తారు, ప్లాస్టిక్తో కూడా తయారు చేస్తారు. డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్లాస్టిక్స్తో మనకి లెన్సెస్ అనేవి లెన్సెస్ అనేవి తయారు చేస్తారు అనమాట, ఐ గ్లాస్ లెన్సెస్ అనేవి. సో అది నెక్స్ట్ కార్ టైర్ మనం చూసుకుంటే కార్ టైర్లో మనకి సింథటిక్ రబ్బర్ ఉంటుంది. నెక్స్ట్ ప్లాస్టిక్ బేస్డ్ ఫ్యాబ్రిక్ ఉంటుంది. కాబట్టి ప్లాస్టిక్ అనేది మనకి ఉంటుంది అనమాట. మిగిలిన పాయింట్స్ కూడా చూసుకోండి. సో నెక్స్ట్ ఈ క్వశ్చన్కి ఇన్స్పిరేషన్ నేనేమనుకుంటున్నాను అంటే 2024 యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ప్రిలిమ్స్ ఎగ్జామ్లో ఈ క్వశ్చన్ అడిగారు. ఏమని, చూయింగ్ గమ్స్లో ప్లాస్టిక్ ఉంటుందా అని. దాన్ని కొద్దిగా బేస్ ఇంక్రీజ్ చేసి చూయింగ్ గమ్ ప్లేస్లో మనకి టైర్స్, తర్వాత వచ్చి సిగరెట్ బడ్స్, ఐ గ్లాస్ లెన్సెస్ అనేవి ఇచ్చారనమాట. సో మెనీ చూయింగ్ గమ్స్ ఫౌండ్ ఇన్ మార్కెట్ ఆర్ కన్సిడర్డ్ యాజ్ ఏ సోర్స్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ కాజ్ చేస్తున్నాయి చూయింగ్ గమ్స్. ఇది అసెప్షన్ రీజన్ బికాస్ ఎందుకంటే మెనీ చూయింగ్ గమ్స్ కంటైన్ ప్లాస్టిక్ యాజ్ ఎ గమ్ బేస్. ఎందుకంటే ఎన్విరాన్మెంట్ పొల్యూషన్ కాజ్ చేస్తున్నాయి, ఎందుకంటే చూయింగ్ గమ్స్లో మనకి ప్లాస్టిక్ గమ్ బేస్ అనేది ఉంటుంది. సో స్టేట్మెంట్ 1, స్టేట్మెంట్ 2 కరెక్ట్. నెక్స్ట్ స్టేట్మెంట్ 2 ఎక్స్ప్లెయిన్స్ స్టేట్మెంట్ 1 కాబట్టి ఆన్సర్ అనేది ఏ అవుతుంది అనమాట. సో మనకి ఇక్కడ ఇది మనకి క్యాంపెయిన్స్ కూడా రన్ చేస్తుంటారు, సే నో టు ప్లాస్టిక్ అని చెప్పి. మోస్ట్ మోడర్న్ చూయింగ్ గమ్స్ కంటైన్ సింథటిక్ పాలిమర్స్, ఏ టైప్ ఆఫ్ ప్లాస్టిక్. సో కాబట్టి మనకి చూయింగ్ గమ్స్లో మనకి ప్లాస్టిక్ అనేది ఉంటుందన్నమాట. సో అసలు ప్లాస్టిక్ అంటే ఏంటంటే ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ప్లాస్టిక్ అనేది ఒక సింథటిక్, అంటే మనం తయారు చేస్తాం. వర్సటైల్ అంటే మెనీ యూజెస్ ఉంటాయి, డిఫరెంట్ వేస్లో యూజ్ చేయొచ్చు ప్లాస్టిక్ అనేది. ఎక్కడి నుంచి, పెట్రోలియం పాలిమర్స్ నుంచి మనకి పెట్రోలియంతో నుంచి తయారు చేస్తారు పాలిమర్స్. సో పాలిమర్స్ అంటే మోనోమర్స్ ఉంటాయి, వాటిలో చైన్ లాగా ఉంటాయి పాలిమర్స్ అనమాట. ఇట్ ఈస్ క్యారెక్టరైజ్డ్ బై బీయింగ్ మోల్డబుల్ వెన్ హీటెడ్, మెయింటైనింగ్ షేప్ వెన్ కూల్డ్. హీట్ చేస్తే మనకి తెలుసు కదా ప్లాస్టిక్ అనేది మోల్డ్ చేయొచ్చు. సో అట్లా అందుకని మనం డిఫరెంట్ వేస్లో మనం యూజ్ చేయొచ్చు అనమాట. సో అది మనకి ప్యాకేజింగ్లో కానీ, బాటిల్స్లో కానీ, టాయ్స్లో కానీ, యుటెన్సిల్స్లో కానీ, సో ఇంకా చాలా ప్రోడక్ట్స్లో మనకి ప్లాస్టిక్ అనేది యూజ్ అవుతుంది. సో మనకి మేజర్ ప్రైమరీ కేటగిరీస్ ఉంటాయి, థర్మోప్లాస్టిక్, థర్మోసెట్టింగ్ ప్లాస్టిక్స్. అంటే థర్మోప్లాస్టిక్స్ అంటే మనం ఇవి హీట్కి సాఫ్ట్ అవుతాయి, మనం రీషేప్ చేయొచ్చు. ప్లాస్టిక్ అనమాట. సెట్ అయిపోద్ది. ఇది ఒక్కసారి సెట్ అయిపోద్ది, మళ్ళీ ఇంకోసారి సెట్ చేయడానికి
కుదరదనమాట. దిస్ ప్లాస్టిక్స్ హార్డన్ పర్మనెంట్లీ ఆఫ్టర్ బీయింగ్ సెట్ ఇంటూ షేప్. ఒక షేప్ తయారు చేసిన తర్వాత ఇంకా పర్మనెంట్గా సెట్ అయిపోతుంది. థర్మో సెట్టింగ్ ప్లాస్టిక్స్, ఇవి రాబోయే ఎగ్జామ్స్లో క్వశ్చన్స్ ఇచ్చే అవకాశం ఉంది. థర్మో ప్లాస్టిక్స్ ఏంటి, థర్మో సెట్టింగ్ ప్లాస్టిక్స్ ఏంటి అని. థర్మో ప్లాస్టిక్స్ వచ్చి మనకి పాలిఎథిలిన్ పిఈ అంటే పాలిప్రాపిలిన్ పీపీ, పాలివిలిన్ క్లోరైడ్ పీవీసీ పైప్స్, ఇది తెలుసు కదా. సో ఇవన్నీ థర్మో ప్లాస్టిక్స్, హీట్ చేస్తే సాఫ్ట్ అవుతాయి, మనం మోల్డ్ చేసుకోవచ్చు. థర్మో సెట్టింగ్ అంటే పర్మనెంట్గా ఒక షేప్ అనేది క్రియేట్ అయిపోతుంది అనమాట. సో ఇవన్నీ వీటికన్నిటికి ఎగ్జాంపుల్స్ చూసుకోండి. నెక్స్ట్ వీటిలో మళ్ళీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లాస్టిక్స్ ఉంటాయి. పాలిఎథిలిన్ పెట్ అని, మనకి బేవరేజెస్ బాటిల్స్ ఉంటాయి, పెట్ బాటిల్స్ అని చూస్తుంటారు. హై డెన్సిటీ పాలిఎథిలిన్, నెక్స్ట్ పీవీసీ లో డెన్సిటీ పాలిఎథిలిన్. సో వీటి గురించి అన్నిటిని ఒకసారి చూసుకోండి, ఎక్కడెక్కడ యూస్ చేస్తారు. పాలిప్రాపిలిన్ పీపీ అనేవి మనకి ఫుడ్ కంటైనర్స్లో ప్యాకేజింగ్లో యూస్ చేస్తారు. నెక్స్ట్ పాలిస్టైరీన్, ఇవి వచ్చి మనకి డిస్పోజబుల్ కట్లరీ ఫుడ్ కంటైనర్స్లో యూస్ చేస్తారు. సో అలా అన్నమాట, ఎక్కడెక్కడ యూస్ చేస్తున్నారు. ఇవి మనకి పెట్, హై డెన్సిటీ పాలిఎథిలిన్, పీవీసీ, పీసీ. సో ఎందుకు యూస్ చేస్తారంటే కీ ప్రాపర్టీ వచ్చి వీటికి పెట్ వచ్చి రీసైకిలబుల్, డ్యూరబుల్. అందుకే బేవరేజెస్ బాటిల్స్లో కూల్ డ్రింక్ బాటిల్స్ ఉంటాయి కదా, వాటిని యూస్ చేస్తారు పెట్. నెక్స్ట్ స్ట్రాంగ్ కెమికల్ రెసిస్టెంట్, ఇవి హెచ్డిపి, హై డెన్సిటీ పాలిఎథిలిన్. నెక్స్ట్ ఫ్లెక్సిబుల్ వర్స్టైల్ పీవీసీ పైప్స్ అని ఉంటారు. పీసీ హై ఇంపాక్ట్ రెసిస్టెన్స్ అంటే పాలికార్బనేట్, ఇది చాలా స్ట్రాంగ్ అనమాట, హై ఇంపాక్ట్ రెసిస్టెన్స్ ఉంటుంది. నెక్స్ట్ ఇట్లాంటివి మనకి క్వశ్చన్స్ వచ్చాయంటే మనకి ఎన్వైర్న్మెంట్ ఎకాలజీలో పొల్యూషన్ అనేది ఖచ్చితంగా క్వశ్చన్ అనేది వస్తూనే ఉంటుందన్నమాట. సో వాటి గురించి మొత్తం చూసుకుంటానండి. నెక్స్ట్ కెన్ బి ఫౌండ్ ఇన్ డ్రింకింగ్ వాటర్లో పొల్యూటెంట్స్ అడిగారు, ఇట్లా మనకి ఇచ్చేస్తారు అనమాట 1 2 3 4 5 అని. సో మనకి నెక్స్ట్ మనకి ఇది ఇక్కడ ఫార్మాల్డిహైడ్, సోరిబిటాల్, ఈ రెండు ఉండవు, మిగతా ఉంటాయి. ఆర్సెనిక్, ఫ్లోరైడ్ తెలుసుంటుంది, డ్రింకింగ్ వాటర్లో ఫ్లోరైడ్ కలవడం వల్ల. సో అది యురేనియం సమ్ ప్లేసెస్లో యురేనియం అనేది లీకేజ్ అయ్యి డ్రింకింగ్ వాటర్లో కూడా కలుస్తుంది అనమాట. సో ఇవన్నీ న్యూస్లో ఉంటాయి, కరెంట్ అఫైర్స్లో చూస్తూ ఉంటుంది. సో నెక్స్ట్ 135 అంటే సి అనేది ఆన్సర్ అనమాట. నెక్స్ట్ ఇక్కడ ఏంటి, ఈ వేస్ట్లో ఏమేమి ఉంటాయి మనకి, ఇంప్రాపర్ ఇండిస్క్రిమినేట్ డిస్పోజల్ ఆఫ్ ఓల్డ్ అండ్ కంప్యూటర్స్ ఆర్ దేర్ పార్ట్స్. సో మనకి ఇక్కడ ప్లూటోనియం అనేది రేడియో యాక్టివ్ వేస్ట్, ఇది కంప్యూటర్స్లో యూస్ చేస్తే ఇంకేం మనకి తెలుస్తుంది, కాబట్టి ఇది ఖచ్చితంగా ప్లూటోనియం అనేది ఉండదు. సో కాబట్టి 7 అనేది ఉండకూడదంటే 7 ఉండే అన్ని ఆప్షన్స్ ఎలిమినేట్ అయిపోతే మనకి ఆన్సర్ వచ్చేస్తుంది 2. సో 1 2 3 5 6 అనేవి ఉంటాయి అన్నమాట. ప్లూటోనియం ఉండదు. నెక్స్ట్ హెప్టాక్లోర్, ఇది వచ్చి ఇన్సెక్టిసైడ్, ఇది కూడా ఉండదు, అంటే ఇన్సెక్టిసైడ్ అంటే కీటకాలని చంపడానికి యూస్ చేసేది హెప్టాక్లోర్ అనేది. సో ఈ 2 ప్లూటోనియం ఉండదు, 4 అనేది ఉండదు, మిగతా అన్నీ ఉంటాయి. సో అది అట్లా, ఇవి కొద్దిగా ఐడియా ఉండాలండి, ఐడియా ఉంటేనే మనం ఆన్సర్ చేయగలుగుతాం, లేదంటే లేదు. సో నెక్స్ట్ ఇది కూడా హైడ్రోకార్బన్స్ వీటిలో ఏటిలో యూస్ చేస్తారంటే లూబ్రికెంట్స్లో యూస్ చేయరు, వీళ్ళు 3 యూస్ చేస్తారు, ఓన్లీ 3. సి అనేది ఆన్సర్. సో మనకి ఈ ప్రాసెస్ వీటిలన్నిటి మీద ఐడియా ఉంటే అప్పుడు మనం ఈ క్వశ్చన్స్ ఆన్సర్ చేయొచ్చు. మళ్ళీ ఇదే క్వశ్చన్ని డిఫరెంట్ టైప్లో అడుగుతారు అనమాట. నెక్స్ట్ ఇదేంటి, సేమ్ అదే హైడ్రోఫ్లోరోకార్బన్స్ను క్లోరోఫ్లోరోకార్బన్స్, ఇవి ఓజోన్ డిప్లిక్ సబ్స్టెన్సెస్ దేంట్లో యూస్ చేస్తారు, మనకి ఇన్ ప్రొడక్షన్ ఆఫ్ ట్యూబ్లెస్ టైర్స్ అనే వాటిలో యూస్ చేయరంట, మిగతా వాటిలో యూస్ చేస్తారంట. 1 3 4 సి అనేది ఆన్సర్. సో అట్లా మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లాస్టిక్స్ ఉంటాయి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెటీరియల్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాసెస్లు యూస్ చేస్తూ ఉంటారు. వీటి మీద మనం చూసుకుంటూ ఉంటే పొల్యూషన్ రిలేటెడ్గా మనకి క్వశ్చన్స్ అనేవి వస్తూ ఉంటాయి అన్నమాట. సో వీటివి మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లాస్టిక్స్ అనమాట, వేటిలో యూస్ చేస్తారు. సో ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.